ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నడూ ఊహించని దెబ్బతిన్న కథ ఇది. అరేంజ్డ్ మ్యారేజ్, కుటుంబాల నమ్మకం, కొత్త జీవితంపై కలలు అన్నీ నిజాయితీగా మొదలైనట్టు కనిపించాయి. కాని పెళ్లికి ముందే దాచిన ఒక నిజం, ఆమె గతంలో ఇంకొకరితో బంధం ఉందని. ఆమె కుటుంబమంతా కలిసి అతనికి అబద్ధం చెప్పారు. ఆమె పూర్తిగా సింగిల్ అని. పెళ్లి అయిన కొద్ది నెలలకే ఆ వ్యక్తి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడే మొదలైంది నిజమైన నరకం. పెళ్లి తర్వాత కూడా ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలుస్తూనే ఉంది. వారి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. ఇది ఒక్క మోసం కాదు, ఇది 2 స్థాయిల విశ్వాసఘాతం, డబుల్ బెట్రేయల్. భార్య మోసం చేసింది, ఆమె కుటుంబం నిజం దాచింది. ఒకవైపు భర్త విదేశాల్లో కష్టం పడుతూ భవిష్యత్తు కోసం శ్రమిస్తుంటే, మరోవైపు అతని జీవితమే వెనుకముంచి ధ్వంసమైంది. అతనికి నిజం తెలిసిన రోజు అతని లోపలి ఏదో పూర్తిగా విరిగిపోయింది. ఆమె పట్టుబడిన తరువాత మాత్రమే ఇప్పుడు క్షమాపణలు, ఇప్పుడు కన్నీళ్లు, ఇప్పుడు నన్ను వదిలేయద్దు అనే విన్నపాలు. కానీ ప్రశ్న ఒక్కటే, మోసం చేసిన తర్వాత వచ్చే క్షమాపణ నిజమైనదా, లేక పట్టుబడిన భయమా? ఆమె మారతాను అంటోంది, కాని అతని మనసులో మాత్రం ఇప్పుడు నమ్మకం లేదు, గౌరవం లేదు, శాంతి లేదు. అయినా ఆమె వదలడం లేదు. బాధితుణ్ణి నిందిస్తూ, తానే బాధపడుతున్నట్టు చూపిస్తూ, భావోద్వేగాలతో గిల్ట్ ట్రిప్ చేస్తూ అతన్ని బంధంలోనే ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఇదే అసలైన మానసిక గాయం. ఒకవైపు ఇదే నా భార్య, విడిచిపెడితే తప్పా అన్న భయం. మరోవైపు నాతో ఇలా చేసిన వ్యక్తితో జీవించడం నా జీవితం కాదు అన్న నిజం. ఇప్పుడు అతను అడుగుతున్న ప్రశ్న ఇది: నేను ఈ పెళ్లిని కాపాడుకోవాలా, లేదా నా జీవితాన్ని కాపాడుకోవాలా? నా సూటి సమాధానం ఇది: వ్యక్తివి. నీవు మోసపోతే అది నీ తప్పు కాదు. ఆ తప్పులో నిన్ను నీవే బంధించుకోవడం అత్యంత పెద్ద తప్పు. నిజమైన మార్పు మాటల్లో కాదు, నిరూపణలో కనిపించాలి. నీవు వదిలితే ఆమె బాధపడవచ్చు, కాని నీవు మిగిలిపోతే నీ మనసు రోజురోజు చస్తూనే ఉంటుంది. విశ్వాసం లేకుండా పెళ్లి ఉంటుంది, కాని శాంతి ఉండదు, గౌరవం ఉండదు, సుఖం ఉండదు. జ్ఞాపకం పెట్టుకో, మోసం చేసిన వారిని కాపాడుకుంటూ నిన్ను నీవే తుడిచిపెట్టుకోకు. నీ జీవితం ఒక సెకండ్ ఛాన్స్ అర్హమైనదే. నీ శాంతి కూడా విలువైనదే. కాపాడుకోవాల్సింది పెళ్లి కాదు, కాపాడుకోవాల్సింది నీ జీవితం.